నిర్వహించేందుకు 3 పేర్లను ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. ఆయన 3 క్లరిక్లకి ఆ సామర్థ్యం ఉంది. అంటే మళ్ళీ అదే మత ఛాందస భావజాలం ఉన్న ఒక 3 క్లరిక్స్ని ఆయన తెర ముందుకు తీసుకొచ్చట. బహుశా ఆ 3లో 2 ఆయన పిల్లలు ఉండుంటారు. ఆయన 2 కొడుకులు ఉన్నట్టున్నారు అనుకుంటా. ఒక ఆయన ఏమో ఈజ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. ఆయన ఏదో ఆయన మతపరమైన ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు. ఆయన హీ హాజ్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ అని. బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కాదు, ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అక్కడ ఇరాన్లో? లేదండి, ప్రజల ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ విధంగా ఉండదండి. ఇప్పుడు దాకా ఇట్లా రాదు. ఇరాన్ తనకు తానుగా కొని తెచ్చుకున్నటువంటి 40 సంవత్సరాలు కలగని 40 సంవత్సరాల నుంచి వీళ్ళు పాడుతున్న పాటే, ఇజ్రాయెల్ ని పటంలో లేకుండా చేస్తాం, అమెరికాని లేకుండా చేస్తాం, ఈ మాటలు మాట్లాడుకోకుండా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇరాన్ ఈజ్ బికమ్ ఏ సుప్రీం పవర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఓకే, అంటే వాళ్ళు ఆ మాటలు మాట్లాడే అంటే నాలుగు తెచ్చే తిప్పలన్నట్టుగా వాళ్ళు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. రైట్. అండ్ ఇంకోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 అంశాలు ఇక్కడ. మనం మళ్ళీ ఇజ్రాయెల్ దాకా వస్తే పోస్ట్ అక్టోబర్ 7th దాని తర్వాత హౌతీస్, హమాస్ అండ్ హెజ్బుల్లా వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళు అంటే ఇక్కడ దాకా చూసుకుంటే హమాస్ వాళ్ళ ప్రాంతం దాటి, గాజా స్ట్రిప్ దాటి ఇజ్రాయెల్లోకి వాళ్ళు ఏమన్నా ఇంకా ప్రవేశించి ఇంకా అండర్గ్రౌండ్ యాక్టివిటీ, అంటే ఆ సొరంగాలు తవ్వుకుంటూ, బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వినిద్దా ఎరితే ఏం చేసినా కూడా అలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తున్నారా? మీ ఇంటెలిజెన్స్ బలంగానే ఉందా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్? 100% అండి. నిన్న కూడా ఇప్పుడు 3 days బ్యాక్ కూడా సిరియాలో ఉన్నటువంటి ఒక షెల్టర్, వాళ్ళు ఏర్పరచుకున్న షెల్టర్ మీద బాంబింగ్ చేశారు, లెబనాన్ లో చేశారు. సో దే ఆన్ గోయింగ్. ఏ వింగ్ ఆ వింగ్ పనిచేస్తూనే ఉంది. దెర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఇజ్రాయెల్ సెక్యూరిటీకి థ్రెట్ వచ్చే విధంగా ఏది జరిగినా కూడా దే ఆర్ రెడీ టు ఫేస్ ఇట్. చాలా అంటే అది చిన్న సంఖ్యాపరంగా కేవలం 1.5 లోపల ఉండే జనాభాలో ఆ కొంబాటింగ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బై అంటే వాళ్ళు అన్నిసార్లు దెబ్బలు తిన్నారు. వాళ్ళ జాతి అన్నిసార్లు సప్రెస్ అవ్వబడింది. ఇప్పుడు 18 సార్లు పూర్తిగా నేలమట్టం అయింది ఈ ప్రదేశం. మళ్ళీ 54 సార్లు అటాక్ కి గురైంది. సో ఒక మనిషిని కొట్టి అంటే ఇప్పుడు జనరల్ గా ఉన్న ప్రోవర్బ్ ఏంటంటే, మనం ఏదన్నా ఆపద వచ్చిన తర్వాత ఆపద నుంచి ఎలా బయటపడాలని చూస్తాం. ఇక్కడ ఇజ్రాయెల్ ఎలా ఉంటదంటే, మనమే ఆపదని సృష్టిస్తాం ముందు. అక్కడ దాని గురించి అసలు ఎలా బయటపడాలనేది కూడా కంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఆ లెసన్స్ ఉంటాయి. అంటే ఒక టాస్క్ మనమే ఇస్తాం, ఆ టాస్క్ నుంచి బయటపడే విధానాన్ని కూడా మనమే నేర్పుతాం. రైట్. సో వాళ్ళకి ఇన్ని దెబ్బలు పడిన తర్వాత, ఇన్ని సార్లు పడిన తర్వాత ఇంకా ఎవరైనా చిన్న మాట అంటే కూడా దాన్ని కన్సిడరేషన్, అది ఊరికి నవ్వుతా అంటున్నాడులే, జోక్ గా అంటున్నాడులే అనే విధానం ఉండదు.